హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్యాకింగ్ జాబ్ వేకెన్సీ గురించి తెలుసుకుందాము. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వేకెన్సీ ఏంటి, ఈ వేకెన్సీకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే అప్లికేషన్ ఫీ ఉంటుందా లేదా, జాబ్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, శాలరీ ఎంత ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. జాబ్ లొకేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ముంబై, ఢిల్లీ, కోల్కతా అండ్ బెంగళూరు. హూ కెన్ అప్లై అని చూస్తే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అప్లై అయితే చేయవచ్చు. సో మీరు ఏ స్టేట్కి బిలాంగ్ చేస్తున్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేయవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అప్లై అయితే చేయవచ్చు. ఇక జాబ్ డీటెయిల్స్లో సో శాలరీ చూసినట్లయితే 17,500 to 28,000 పర్ మంత్ అయితే ఉంటుంది. జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైం 8 hours అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి చూసినట్లయితే 10th పాస్ అయిన వాళ్ళు సో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ప్యాకింగ్ జాబ్ వేకెన్సీకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ 17,500 to 28,000 ప్లస్ ఓవర్ టైం అయితే ఉంటుంది. ఇక జాబ్ టైం చూసినట్లయితే 10 AM to 6 PM. ఇక వర్కింగ్ డేస్ 6 days అండ్ సండే ఆఫ్ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరు కూడా అప్లై చేయవచ్చు. ఇక జాబ్ లొకేషన్ అయితే మీకు దగ్గరలోనే ఉండటం అయితే జరుగుతుంది. ఇక రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అయితే ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ ప్యాకింగ్ జాబ్ వేకెన్సీకి అప్లై చేసుకోవాలి అనుకుంటే సో మీ CV లేదా రెజ్యూమ్ అయితే ఇక్కడ కనిపిస్తున్న HR మెయిల్ ఐడికి మీరు మీ CV లేదా రెజ్యూమ్ అనేది సెండ్ అయితే చేయడం వల్ల సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో త్వరగా మీ CV లేదా రెజ్యూమ్ అయితే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు త్వరగా సెండ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.